ఈ ఏడాది ఖరీఫ్ రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాడు వరుణుడు. వరుస అల్పపీడనాలు, తుఫానులు, భారీ వర్షాలతో వరి రైతు అతలాకుతలమవుతున్నాడు. పంటలకు ఇన్సూరెన్స్ చేయించకుండా, సరైన సమయంలో యూరియా అందించకుండా కూటమి సర్కార్ ఇబ్బందులు పెడితే పుస్తెలు తాకట్టు పెట్టి బయట మార్కెట్లో యూరియాని కొనుగోలు చేశారు. అష్ట కష్టాలు పడి అకాల వర్షాల నుంచి రైతులను ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో పలు ప్రాంతాల్లో వర్షాలు ఏకధాటిగా కురిశాయి. గడిచిన 2 రోజుల్లో కోనసీమ జిల్లాలో అత్యధికంగా ఉప్పలగుప్తంలో 156 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేఘాలు కమ్ముకుంటే చాలు రైతులు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా 2 రోజుల పాటు కురిసిన వర్షంతో రామచంద్రాపురం నియోజకవర్గంలో పలు ప్రాంతాలతో పాటు ఆలమూరులో కూడా పలుచోట్ల వరి చేలు నేలకొరిగాయి. కపిలేశ్వరపురం, కె గంగవరం, ఆలమూరు మండలాలలో వరిచేలు వర్షపు నీటిలో నానుతున్నాయి. భారీగా వర్షం కురియడంతో మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరిచేలు నీట మునగడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కోనసీమ జిల్లాలో ఈ ఖరీఫ్లో 1,63,000 ఎకరాల్లో వరి సాగు జరిగింది. భారీ వర్షాలకు దాదాపు 15% వరకు వరిచేలు ముంపు బారిన పడడంతో పాటు పలుచోట్ల పంట నేలకొరిగింది. రామచంద్రాపురం, కొత్తపేట పరిధిలో ఆలమూరు ప్రాంతాల్లో ప్రస్తుతం గింజ పాలు పోసుకుని గట్టిపడే దశలో వరి పంట ఉంది. ఈ సమయంలో కురుస్తున్న వర్షంతో ఇక్కడి పంట దెబ్బతింటోంది. ఇక కురుస్తున్న భారీ వర్షాలకు తీర ప్రాంతంలో ఉన్న చేలల్లో 3 అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. ముంపు నీరు తొలగించేందుకు ప్రయత్నాలు చేయాలన్నా వర్షం తెరిపివ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెల్లించడంతో తమకు ఇబ్బందులు తప్పాయని, ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇన్సూరెన్స్ కూడా కట్టలేక నాకు దారి ఇవ్వలేదండి. దీనివల్ల పడిపోవటం వల్ల కోతకి వేస్ట్ అండి. కోత కూలి ఎక్కువ అవుతుంది మిషన్కి, దాన్ని ఖరీదు తక్కువ అవుతుందండి. కానీ బేగ ఎవరో కొనరండి. ఆరబెట్టాలంటే 300 మంది జనం అవుతారండి. దీంట్లో చాలా విధంగా నష్టపోయేవాడిని మేము. గతంలో వర్షాలు పడితే పంట పొలాలకు ఏమన్నా నష్టం జరిగిందేమోనని అధికారులు వచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు అన్నదాతలు. మా పంటలో పోని మాకు బస్తాకి 30 బస్తాలు వస్తాయి, అలాంటి 20 బస్తాలు వస్తున్నాయి. మా గవర్నమెంట్ న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పడింది 6,000, 8,000 ఎంతో పడింది. అధికారులు ఎవరో రావట్లేదు. గత 3 రోజులుగా కోనసీమను వర్షాలు కుదిపేస్తుండగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం బలమైన తుఫానుగా మారుతుందని అధికారులు హెచ్చరిస్తుండటంతో రైతులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. హై అలర్ట్ ప్రకటించడంతో పాటుగా ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖ ప్రాంతాల్లో తీరం దాటుతుందనే వార్తలతో రైతన్నలు బెంబేలెత్తిపోతున్నారు. అకాల వర్షాలతో కనీసం పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.